రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఈ సినిమా టైటిల్ని కాంగ్రెస్ పార్టీ కొంచెం సీరియస్గా తీసుకుందా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో అటు డిఎంకే తోటి దోస్తీ చేసి ఢిల్లీలో డిఎంకేకు ఉన్నటువంటి ఎంపీ సీట్లు కావాలి, తద్వారా ఇండి కూటమిలో బలాన్ని చూపించాలి, బిల్లుల్ని అడ్డుకునేందుకు, బీజేపీ కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు డిఎంకే కావాలి. కానీ తమిళనాడు రాష్ట్రంలో అధికారం పొందడం కోసం అవసరమైతే విజయ్కి కన్ను గీటడం ఏమిటి, ఏకంగా పరుగున వెళ్ళి చరచరా బిరబిరా వెళ్ళి మరి మద్దతు ప్రకటించేయటం, మిగతా వాళ్ళు ప్రకటించారో లేదో కూడా చూసుకోకుండా వెళ్ళేసేసి కన్ను గీటేయటం జరిగింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాగా కాంగ్రెస్ చెన్నైలో ప్రియురాలు టీవీకేకి, ఢిల్లీలో ప్రియురాలు డిఎంకేకి, ఇలా చేసి రెండు చోట్ల కూడాను ఒకరికి తెలియకుండా ఇంకొకరికి, లేక ఒకరిని పక్కన పెట్టి ఇంకొకరిని వ్యవహారం నడిపించుకుందామని ప్రయత్నించింది. అయితే రాజకీయాల్లో సినిమాలు సాధ్యం కాదు. అందుకనే విజయ్తో చేతులు కలిపినటువంటి మరుక్షణము డిఎంకే ఢిల్లీలో ఇండి కూటమితో తెగతెంపులు చేసేసుకుంది. కాంగ్రెస్ పార్టీ టీవీకేతో చేతులు కలిపి విజయ్కి మద్దతిచ్చి మంత్రి పదవుల్ని పొందే ప్రయత్నం చేయటము, పైగా దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకోవడము, 60వ దశకం నుంచి కాంగ్రెస్తో ఉన్నటువంటి మైత్రిని పక్కన పెట్టి మరి విజయ్తో కలవడం ఏదైతే ఉందో అది డిఎంకేకి రుచించలేదు. డిఎంకే దీన్ని వెన్నుపోటుగా బిట్రేయల్, స్టాలిన్ వాడినటువంటి పదము, దీన్ని బిట్రేయల్ అన్నారు, అపర్చునిజం అంటే అవకాశవాదం అన్నారు. ఈ రెండు కారణాలు చూపించారు. ఎంపీ కనిమొళి, స్టాలిన్ చెల్లెలు, ఆమె లోక్సభ స్పీకర్కు ఒక లెటర్ రాసి తామిక ఇండి కూటమి పార్టీ కాదు కాబట్టి తమ సీటింగ్ అరేంజ్మెంట్ కాంగ్రెస్ నుంచి దూరంగా వేరుగా చేయాలని లేఖ రాయించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ నష్టం. ఎందుకంటే లోకసభలో ఏ బిల్లు పాస్ చేసుకోవాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా, ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్నా కూడాను డిఎంకే దగ్గర ఉన్నటువంటి భారీ సంఖ్యలో ఉన్నటువంటి ఎంపీల అవసరం ఉంది. కాంగ్రెస్కి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి డిఎంకే సహకారం లేకుండా రాజ్యసభలో ఒక్క అడుగు వేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ కూడాను రాజ్యసభ సీట్లు కొంచెం గణనీయంగా ఉన్నాయి, లోక్సభ సీట్లు గణనీయంగా ఉన్నాయి. అదేవిధంగా లోకసభ, రాజ్యసభ రెండిట్లో కూడాను డిఎంకేకి రాబోయే 2 సంవత్సరాల వరకు సీట్లు ఉంటాయి. పర్యవసానంగా కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో పెద్ద దెబ్బ తగలనుంది. ఎందుకంటే డిఎంకే ఇటు టీవీకే విజయ్తో చేతులు కలిపే విషయంలో కనీసము ముందస్తు చర్చలు కూడా జరపకపోవడం, పైగా డిఎంకేకి వెన్నుపోటు పొడిచి వెళ్ళడాన్ని సహించక ఇప్పుడు మద్దతును ఉపసంహరించుకుంది. నిజానికి డిఎంకేకి 59 సీట్లు ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే కాంగ్రెస్కు 5 సీట్లు వచ్చాయి. ఈ 5 సీట్లు కూడా డిఎంకే దయ వల్లే వచ్చాయి, టీవీకేకి వ్యతిరేకంగా పోరాడి వచ్చాయి. అదేవిధంగా అన్నాడీఎంకేకి 47 సీట్లు వచ్చాయి, అందులో బీజేపీకి 1 సీట్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ తన 5 సీట్లను విజయ్తో కలిపేయటం వల్ల, అంటే పార్టీని విలీనం చేయలేదు, మద్దతునిచ్చింది, దానికి ప్రతిగా మంత్రి పదవుల్ని పొందింది. ఇది ఒక రకంగా వెన్నుపోటు. దీనిని డిఎంకే చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. రానున్న రోజుల రాజకీయంలో వచ్చే లోకసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్కి ఇది చాలా పెద్ద ఎత్తున దీనివల్ల నష్టం జరిగేటటువంటి అవకాశాలు. ఎందుకంటే టీవీకే ప్రభుత్వము అతుకుల బొంత ప్రభుత్వము, ఇది కూటమి ఒత్తిళ్లకు లోనవుతుంది. పూర్తి మెజారిటీ లేని కారణంగా, రాజకీయ పరిపక్వత లేని కారణంగా విజయ్ యాక్షన్స్ ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అనేక అంశాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఆనాటికి ఈ పార్టీ పరిస్థితి ఏమవుతుంది, పార్టీ చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చగలుగుతుందా లేదా, ఇవేవి ఆలోచించకుండా కాంగ్రెస్ టీవీకేతో ప్రియురాలి వ్యవహారం చేస్తూ డిఎంకే తోటి పెళ్ళాం వ్యవహారం చేయాలనుకుంది. అది మొత్తానికి డిఎంకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం యొక్క ఫలితాలను కాంగ్రెస్ అనుభవించవలసి ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఆ వచ్చే కొద్దిపాటి సీట్లు డిఎంకే వల్లే కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ భారీ నష్టాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో చవిచూసేటటువంటి పరిస్థితి రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.